నిర్వాహకులు ప్రణామ్ సెంటర్ నిర్వాహకులు లొకేషన్ అనేది తెలుసుకుందాం సార్. ఏంది సార్ ఎంతమంది వస్తున్నారు, ముఖ్యంగా ప్రణామ్ సెంటర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి సార్? నమస్తే అండి. ముఖ్యంగా బిగ్ టీవీ యజమాన్యానికి నమస్కారాలు. ఈరోజు మహిబాద్ జిల్లాలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన గొప్ప నిర్ణయం ఇది. వయోవృద్ధులు, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ కొంతమంది మరి అక్కడక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళు మానసికంగా చాలామంది బాధపడుతున్న వరకు ఈరోజు ఈ ప్రాణం డే కేర్ సెంటర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. ఎక్కడెక్కడో నుంచి వెళ్ళి దాదాపు కే సముద్రము, తొర్రూరు, మరి చూసినట్లయితే మరిపేట బంగ్లా, మన డోర్నాకల్, మరి మహిబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళి 25 నుంచి 30 మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల క్రితం వారు కలిసి జాబ్ చేసినటువంటి వారు ఈరోజు ఇక్కడ కలుసుకోవడం వల్ల వారు ఒకరికొకరు పలకరించుకోవడం, ఆనందాన్ని పంచుకోవడము, వారి యొక్క స్థితిగతులను ఒకరికొకరు మాట్లాడుకోవడము, వాళ్ళ యొక్క సమస్యలను ఒకరికొకరు పంచుకోవడము అలా జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం వల్ల వారు ఒక ఆప్యాయతంగా వాళ్ళు పలకరించుకొని కౌగులించుకొని వారు మాట్లాడుకుంటూ బుక్స్ చదువుకోవడము, మరి క్యారమ్ బోర్డ్స్ ఆడడము, చెస్ ఆడడము అలా జరుగుతుంది. అంతేకాకుండా వారు వచ్చినటువంటి వారికి మేము రాగానే వారిని మరి అపేతంగా పలకరించి వారికి రాగానే స్నాక్స్ ఇస్తాము. దాని తర్వాత టీ కానీ మజ్జిగ కానీ వారికి ఏదైతే అవసరం ఉందో అది అందించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మధ్యాహ్నము రాగి జావా, జొన్న గట్క, వారికి కావలసినటువంటి ఏదైతే ఇష్టం ఉందో దానికి మనము అందించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ప్రణామ్ సెంటర్కు ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీసా, ఎవరైనా రావచ్చా? ఎంత వయసు ఉండాలి, దీనికి ఏమేమి కండిషన్స్? 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా రావచ్చు. నాట్ ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీ, ఎవరైనా విలేజ్లో ఉన్నవారు కాలయాపన కొరకు ఇక్కడ వచ్చేసి ఎవరైనా వచ్చి పేపర్ చదువుకోవడం, మరి కాసేపు ఇక్కడ కూర్చొని టీవీ చూడడము, మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణామ్ సెంటర్ సత్ఫలితాలను ఇస్తుంది, కాలక్షేపంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ప్రభుత్వం చేసిన ఈ ప్రణామ్ డే కేర్ సెంటర్ ఒక అద్భుతమైన నిర్ణయం, చాలా ఉపయోగకరంగా ఉందని ఎంప్లాయీస్తో పాటు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం ప్రభుత్వ లక్ష్యం తుది లక్ష్యం కోసం అడుగులు వేస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వయోవృద్ధులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.